హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మే 18, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మరి మే 18, 2024 కరెంట్ అఫైర్స్లోని హెడ్లైన్స్ చూద్దామండి. ఈరోజు హెడ్లైన్స్. సో మరి మే 18 ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో మే 18, 2024 ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డే ఉందన్నమాట. అది వరల్డ్ మ్యూజియంస్ డే, అంటే ప్రపంచ మ్యూజియంల దినోత్సవం అని చెప్పేసి అంటాం. సో ఇతివృత్తం వచ్చేసి మ్యూజియంస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే ఇతివృత్తం ఇవ్వడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి భీష్మ్ అనే ఒక సాంకేతికతను పరీక్షించడం జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. గతంలో భీష్మ్ని వివిధ ప్రాంతాల్లో అది పరీక్షించారు, విజయవంతమైంది. అసలు భీష్మ్ అంటే ఏంది, భారత వైమానిక దళం ఎందుకు దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకుంది చూద్దామండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు సుశీల్ కుమార్ మోడీ. సో ఎందుకు అతను పర్సన్స్ ఇన్ ద న్యూస్లో ఉన్నారు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నీటిపై తేలియాడే ఒక సౌర విద్యుత్ ప్లాంట్ 15 మెగావాట్స్ ఆఫ్ ది ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ని మరి ఛత్తీస్గఢ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఎవరి యొక్క కొలాబరేషన్లో దీన్ని స్టార్ట్ చేశారు మనం చూద్దామండి. అండ్ రష్యా ఇంపోర్ట్స్ టు ది ఇండియన్ ఆర్మీ, అంటే భారత సైన్యానికి అవసరానికి దృష్ట్యా రష్యా నుండి మన భారతదేశానికి ఇగ్లా ఎస్ అనే ఒక మిజైల్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇగ్లా ఎస్ అంటే ఏదో దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. వన్ మోర్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఏంటంటే రష్యా వాళ్ళు మరొక మనకి సబ్మెరైన్ లాంచ్డ్, అంటే ఇక్కడ ఏంటంటే జలంతర్గామి నుండి లాంచ్ చేస్తున్నటువంటి ప్రయోగించే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అయినటువంటి బులోవా అని మిజైల్ని వాళ్ళు ప్రయోగించడం జరిగింది. దాని నేపథ్యం చూద్దాం. ఇంకొకటి ఒక ఎన్విరాన్మెంట్ విషయంలో, పర్యావరణ సంబంధించిన విషయంలో మనకి కన్వర్ లేక్ అనే న్యూస్లో ఉంది. మరి కన్వర్ లేక్ అనేది, కన్వర్ సరస్సు అనేది మరి బీహార్లో న్యూస్లో ఉంది, దేశవ్యాప్తంగా న్యూస్లో ఉంది. కారణం ఏంటో చూద్దామండి. ఇది మనకి మే 18, 2024లో ఉన్నటువంటి హెడ్లైన్స్ అండి. సో మరి మే 18, 2024లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్లో మే 18 ఇంపార్టెన్స్ వరల్డ్ మ్యూజియంస్ డే అండి. మే 18 ఇంపార్టెన్స్ వచ్చేసి ఇక్కడ మే 18, 2024 ఇంపార్టెన్స్ అంటే ముఖ్యమైన తేదీలు ఒకటి ఏంటంటే ఇక్కడ వరల్డ్ మ్యూజియంస్ డే అని జరుపుకుంటాం. ప్రపంచ మ్యూజియంల దినోత్సవం. వరల్డ్ మ్యూజియంస్ డే అంటే వరల్డ్ మ్యూజియంస్ డే. మ్యూజియం అంటే గతంలో ఉన్నటువంటి వస్తువులు ఇప్పుడు లేకపోవడం, దాని యూసేజ్ లేకపోవడం, అవన్నీ అందులో భద్రపరుస్తారు అనమాట. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటుంటే సాలార్ జంగ్ మ్యూజియం అని చెప్పేసి అంటాం. ఇప్పుడు అరకు ప్రాంతానికి వెళ్ళాము ఆంధ్రప్రదేశ్లో అంటే ఇక్కడ మన గిరిజన మ్యూజియం, మనకు ట్రైబల్ మ్యూజియం ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కోయంబత్తూరులో కీటకాల మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఇట్లా మ్యూజియం అని చెప్పేసి అంటున్నాము. ఇలాంటి మరి వరల్డ్ మ్యూజియంస్ అంటే ఇవి ఏంటంటే ఒక నాగరికతకి ఆనవాలుగా ఉంటాయండి. ఇట్ ఈస్ సింబలైజెస్ ద, అంటే ఇట్ రిప్రజెంట్స్ ద, సిగ్నిఫైస్ ద అవర్ సివిలైజేషన్. మన యొక్క నాగరికతను కూడా అవి ప్రతిబింబిస్తాయి అన్నమాట. అలాంటి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి యునెస్కో చెప్తూ ఉంటుంది. మరి యునెస్కో నిర్వహిస్తుంది ప్రపంచ మ్యూజియంల దినోత్సవం. ప్రతి సంవత్సరం కూడా మే 18 మనం ప్రపంచ మ్యూజియంల దినోత్సవం నిర్వహించుకుంటాం. మరి యునెస్కో నిర్వహిస్తుంది, ఏ సంవత్సరం నిర్వహిస్తుంది? యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. మరి యునెస్కో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రపంచ మ్యూజియంల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి, వాట్ ఈజ్ ద థీమ్ అని చెప్పేసి అన్నప్పుడు థీమ్ వచ్చేసి ఇక్కడ మ్యూజియంస్ ఫర్ ది ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండి. మ్యూజియంస్ ఫర్ ది ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే పేరుతో, మ్యూజియంస్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనే పేరుతో నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకు అంటే మ్యూజియంస్ ఫర్ ఎడ్యుకేషన్ అంటే విద్య అంటే జ్ఞానాన్ని ఇస్తుంది అనమాట. అండ్ రీసెర్చ్ అంటే పరిశోధన చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుందని, గతంలో ఇలా ఉండడానికి కారణం ఏంది, ఆ సాంకేతికత పైన కూడా, ఆ విషయాలపైన అధ్యయనం చేయొచ్చు. మ్యూజియంస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే ఇతివృత్తం అండి. వెరీ ఇంపార్టెంట్గా మనం ఉంటుంది. యునెస్కో గురించి చెప్పుకోవాలంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. దిస్ ఈస్ ద ఆర్గనైజేషన్ ఈస్ ద అసోసియేటెడ్ బాడీ ఆఫ్ యునెస్కో లొకేటెడ్ ఇన్ ప్యారిస్ ఆఫ్ ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్లో ఉంటుంది. అండ్ అడ్రీ అజౌల్ అనేవారు యునెస్కోకి డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి నేపథ్యం, ఫ్రాన్స్ దేశం చెందినటువంటి మహిళనే అడ్రీ అజౌల్ అండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈ సంవత్సరమే ఇప్పుడు మనకి 46వ యునెస్కో వార్షిక సమావేశం, ప్రపంచ వారసత్వ సమావేశం అనేది మన భారతదేశం ఈ సంవత్సరంలోనే నిర్వహించబోతుంది 2024లో. లాస్ట్ ఇయర్ 45వ యునెస్కో వార్షిక సమావేశం అనేది
ఓకేనా, అది సౌదీ అరేబియాలోని రియాద్లో నిర్వహించారు. బట్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది యునెస్కో వచ్చేసి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉందన్నమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి మరొక అప్డేట్ మనకు ఉంది. నాసా వాళ్ళు అప్డేట్ అండి. ఇక్కడ మనం ఇమేజ్లో చూడవచ్చు నాసా వాళ్ళు ఏం చేస్తారంటే అంటే కొన్ని అంటే ఒక ప్లాన్ చేసారు అనమాట. ఒక సంబంధించినటువంటి ఇట్ ఈజ్ ఏ ప్రొజెక్టెడ్ ప్లాన్, అంటే ఇది ఒక అంచనా చేస్తున్నారు ఆ యొక్క ప్రణాళిక. ఏంటంటే అది ఒక ట్రాక్ని, అంటే ఒక అంటే ఒక రైలు అంటే రైలు ట్రాక్ నిర్మించాలి అంతరిక్షంలో అని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తారు. అంతరిక్షంలో పర్టికులర్గా చంద్రుడి పైన అనమాట. సో ఇదంతా చంద్రుడు అనుకోండి. ఈ చంద్రుడి పైన ఏం చేస్తున్నారంటే ఇక్కడ సంబంధించినటువంటి ఒక రైల్వే ట్రాక్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. దానికి ఏమని పేరు పెట్టారంటే ఫ్లోట్ అని చెప్పేసి పేరు పెట్టారు. జనరల్గా ఫ్లోట్ అంటే తేలియాడడం అని అర్థం వస్తుంది, కానీ ఇక్కడ మరి ఎందుకోసం తేలియాడడం అని అర్థం వస్తుంది అంటే మనము అక్కడ గ్రావిటీ తక్కువ కాబట్టి, గ్రావిటేషన్ ఫోర్స్ అవన్నీ గురుత్వాకర్షణ తక్కువ ఉండదు కాబట్టి మనకు చంద్రమండలం పైన అట్లా తేలుతూ ఉంటుంది కాబట్టి మనం వెళ్తే అలాంటి విషయంలో ఫ్లోట్ అనే ఒక ప్రాజెక్టుతో ఏం చేస్తారంటే ఫస్ట్ రైల్వే సిస్టమ్ ఆన్ ది మూన్, ఒక రైల్వే వ్యవస్థని, రైల్వే ట్రాక్ని సిద్ధం చేయబోతున్నారు. అది ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని చెప్పేసి నాసా ప్రకటించడం జరిగింది, అమెరికా ప్రకటించడం జరిగింది. ఈ మధ్య కాలంలో చంద్రమండలం పైన అనేక పరిశోధనలు స్టార్ట్ అయినాయి. ఎందుకో చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంలో మన భారతదేశం, మన ఇస్రో వాళ్ళు 2023 ఆగస్టు 23న చంద్రమండలంలోని దక్షిణ ధ్రువాన్ని చేరడం జరిగింది. ఒక ప్రజ్ఞాన్ రోవర్ అండ్ విక్రమ్ ల్యాండర్. దీని తర్వాత చంద్రమండలం పైన మరింత పరిశోధన మనకు వస్తున్న నేపథ్యం ఉంది. వెరీ రీసెంట్గా మన భారతదేశం తర్వాత స్లిమ్ అనే పేరుతో మరొక మిషన్ ఇటీవల జపాన్ ప్రయోగించడం జరిగింది. అది కూడా సక్సెస్ అయింది. అండ్ మొత్తం ఇప్పుడు 5 దేశాలు చంద్రమండల యాత్రని సంపూర్ణం చేసినాయి అనమాట. అంటే రోవర్ని కానివ్వండి, ఒక మిషన్ కానీ, ఒక ఉపగ్రహాన్ని పంపించినాయి. వెరీ రీసెంట్గా ఇప్పుడు మనకు చైనా వాళ్ళైతే చాంగి 6 అనే పేరుతో ఒక సంవత్సరం మిషన్ పంపించడం జరిగింది, ఒక ఉపగ్రహం. ఈ చాంగి 6 ఏంటంటే చంద్రుడికి ఆవల వైపు, అందరు ఇటువైపు వెళ్ళారు, అటు సైడ్ కూడా కొందరు వెళ్తున్నారు. అంటే దానికి ఆపోజిట్ సైడ్గా, ఏదైతే దక్షిణ ధ్రువానికి ఆపోజిట్గా అక్కడ ఇప్పుడు అది అక్కడ ఉన్నటువంటి మట్టిని కూడా తీసుకురాబోతుందని చెప్పేసి ఒక పరిశోధన స్టార్ట్ అయింది చాంగి 6 అనే ఒక మిషన్ ద్వారా. మరి ఇలాంటి నేపథ్యంలో వెరీ రీసెంట్గా మనకి చైనా వాళ్ళు అండ్ రష్యా వాళ్ళు కలిసి ఒక అటామిక్ పవర్ స్టేషన్, అంటే ఒక అణువిద్యుత్ కేంద్రాన్ని చంద్రమండలం పైన ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటున్నారు. కొందరైతే ఇది అఫీషియల్ నోట్ కాదు, బట్ కొందరైతే చంద్రమండలం పైన ప్లాట్లు కూడా అమ్ముతున్నాము అని చెప్పేసి కొనుగోలు చేయడానికి సిద్ధంగా నేను కూడా అంటున్న నేపథ్యం ఉంది. కానీ ఇదైతే కాదు, ప్లాట్ల విషయం అయితే అధికారికంగా కాదు. బట్ చంద్రమండలం పైన మాత్రం అటామిక్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినటువంటి దేశాలు వచ్చేసి ఇక్కడ ఫ్రాన్స్ అండ్ రష్యా దేశాలు సంయుక్తంగా ప్రకటించడం జరిగింది. సో ఆ పాయింట్ కొంచెం ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ రీసెంట్గా రష్యా అధ్యక్షుడిగా 5వసారి ఎన్నికైన తర్వాత వ్లాదిమిర్ పుతిన్ చైనా పర్యటనకి ఈ మధ్య వెళ్ళడం జరిగింది అనమాట. అలాంటి నేపథ్యం చూసుకుంటూ మరి ఫ్లోట్ అనే పేరుతో ఒక వెరీ ఇంపార్టెంట్ అండి, ఫ్లోట్ అనే పేరుతో ఒక రైల్వే సిస్టాన్ని చంద్రమండలం పైన ఏర్పాటు చేయబోతున్న దేశం ఏదంటాడు. అది ఏ దేశం అంటే ఇక్కడ అమెరికా దేశం అండి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ధృవీకరించడం జరిగింది చేయబోతున్నామని. కానీ అంటే అక్కడ చేయబోతున్నామంటే ఏం చేయాలి, దాన్ని అక్కడ అన్నీ కూడా పంపించాలి. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది, అక్కడ ఒక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేశారు 1998లో. అలాంటప్పుడు అన్నీ అక్కడ పంపించారు. వెరీ రీసెంట్గా చైనా వాళ్ళు తియాంగాంగ్ అనే పేరుతో కూడా ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అవన్నీ పంపించుకోవాలి ఇక్కడ మిషన్ల ద్వారా, అంటే శాటిలైట్ సిస్టమ్ ద్వారా, రాకెట్ ద్వారా, అలాంటి పాయింట్స్ అనమాట. సో ఇది ఫస్ట్ రైల్వే సిస్టమ్ ఆన్ ది మూన్ అని చెప్పొచ్చు అండి, ఏది ఫ్లోట్ అనే పేరుతో. మరి ఫ్లోట్ అనేది ఒక అబ్రివేషన్ ఇచ్చారండి. ఫ్లోట్ అంటే ఎఫ్ అంటే ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. లిమిటేషన్ అనే ట్రాక్ అని చెప్పేసి అంటాం. లిమిటేషన్ ఆన్ ది ట్రాక్ అని చెప్పేసి అంటాం, అంటే అక్కడ వెళ్ళడానికి ఉంటుంది అనమాట. ఈ నాసా అని చెప్పేసి అంటున్నాం కాబట్టి నాసా ఇది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ. నాసా మనకి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. 1958లో ఏర్పాటు చేయబడింది నాసా. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటాం. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటాం. స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సో ఒక నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా. మరి దీనికి బిల్ నిల్సన్ ప్రజెంట్ అడ్మినిస్ట్రేటర్గా ఉండడం జరిగింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దామండి. భీష్మ్ వరల్డ్స్ ఫస్ట్ ఎయిర్ లిఫ్టెడ్ పోర్టబుల్ హాస్పిటల్. ఒక ఆగ్రాలో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించడం జరిగింది. ఇక్కడ మనం ఇమేజ్లో చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో మనకు ఒక హెలికాప్టర్, ఇదొక సంబంధించినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి హెలికాప్టర్. దీని ద్వారా ఏం చేస్తారంటే క్యూబ్ లాంటివి ఉంటాయి అన్నమాట, సేమ్ మన పారాచూట్ లాగా. బట్ ఇవి పారాచూట్లు కాదండి, ఇది ఏంటంటే ఒక హాస్పిటల్స్ అనమాట. అంటే ఏంటంటే ఇవి మోబుల్ హాస్పిటల్స్ అన్నమాట. మోబుల్ హాస్పిటల్ అంటే ఒక హాస్పిటల్లో
ఒక ఒక హాస్పిటల్ ఒక రూమ్ తీసుకోండి, అక్కడ సంబంధించిన ఒక అన్ని అవసరాలు ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉంటుందో, అంటే రోగులకు అవసరమైనటువంటి అన్ని పరికరాలు ఉంటాయి. అలా ఇక్కడ ఏంటంటే అన్ని అలాంటి ఒక ఈక్విప్మెంట్స్ ఉంటాయి అన్నమాట ఈ యొక్క సంబంధించినటువంటి దాంట్లో. ఇది ఏంటంటే మోబుల్ హాస్పిటల్ అని చెప్పొచ్చు. మోబుల్ అంటే ఇది కదిలించే హాస్పిటల్, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం తీసుకెళ్తారు, కానీ అది ఒక ప్యాకులుగా ఉంటుంది. చూడడానికి చిన్నగా అనిపిస్తుంది, ఇప్పుడు అవసరమైనప్పుడు ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరగడం, లేకపోతే ఏదైనా ఎక్కువ మంది అక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరికీ అక్కడ వెంటనే ఒక సంబంధించినటువంటి పారాచూట్ ఓపెన్ కావడం, అందులో అన్ని సంబంధించినటువంటి ఎమర్జెన్సీ కావాల్సిన అన్ని ఈక్విప్మెంట్స్ ఉండడం జరుగుతుంది అనమాట. ఈవెన్ ఆపరేషన్ చేయడానికి, కొన్ని అత్యవసర ఆపరేషన్ చేయడానికి, ఏదైనా గాయాలైతే స్టిచెస్ వేసుకోవడానికి ఉన్నటువంటి అన్ని పరిసరాలు, అనస్థీసియా ఇవ్వడానికి ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. దాన్ని మనం భీష్మ అంటాం. ఇది మనమే సొంతంగా మన భారతదేశం ఒక సొంతంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఒక మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు అండ్ డిఆర్డిఓ వాళ్ళు అందరూ కలిసి అభివృద్ధి చేయడం జరిగిందండి భీష్మ అనే పేరుతో. ఇది ఆగ్రాలో ఏం చేశారంటే, మనకు ఉత్తరప్రదేశ్లో ఆగ్రాలో పరీక్షించారు. ఎందుకోసం అంటే ఏదైనా యాక్సిడెంట్ అయింది ఒకటేసారి, అక్కడ వెంటనే 108 వెళ్ళలేదు, అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అందలేవు. అలాంటప్పుడు ఏంటంటే ఈ ఎమర్జెన్సీలో భాగంగా ఈ వెహికల్స్ కాకుండా హెలికాప్టర్ ద్వారా, యుద్ధ విమానాల ద్వారా ఏం చేస్తారంటే ఈ యొక్క భీష్మ అని చెప్పి ఒక సంబంధం మోబుల్ హాస్పిటల్స్ అక్కడ ఏర్పాటు చేస్తారు. దీన్ని మనం భీష్మ అంటే ఒక అబ్రివేషన్ ఉంటుందండి. ఏదంటే భీష్మ అంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్. ఎస్ అంటే ఏంటంటే సహయోగ్, హితా అండ్ మైత్రి. అంటే ఇది భారతదేశంలో ఒక ఆరోగ్యమైనటువంటి చొరవ. ఏం చొరవ అంటే సహయోగ్ అంటే పక్క వాళ్ళకి వెళ్ళిపోయడం, హిత మేలు చేసుకోవడానికి, మైత్రి ఫ్రెండ్షిప్ గురించి, సహయోగ్ హిత మైత్రి అని అర్థం వస్తుంది. భీష్మ అనే ఒక దాన్ని చేయడం జరిగింది అనమాట. ఇది ఒకటి. వరల్డ్స్ ఫస్ట్ ఎయిర్ లిఫ్టెడ్ పోర్టబుల్ హాస్పిటల్. పోర్టబుల్ అంటే ఏంటంటే తీసుకెళ్ళొచ్చు హాస్పిటల్ని. దట్ ఈజ్ నథింగ్ బట్ మోబుల్. మనం ఇప్పుడు రైల్వే స్టేషన్లో పోర్టర్ అంటారు. పోర్టర్ అంటే ఏం చేస్తారంటే, రైల్వే పోర్టర్ అంటారంటే మన వస్తువులు అంటే తీసుకెళ్ళడానికి. అట్లా ఇక్కడ వరల్డ్ ఫస్ట్ ఎయిర్ లిఫ్టెడ్ పోర్టబుల్ హాస్పిటల్ అండి. మరి ఇలా వరల్డ్ ఫస్ట్ ఎయిర్ లిఫ్టెడ్ పోర్టబుల్ హాస్పిటల్ ఇటీవల కాలంలో భారత వైమానిక దళం ఎక్కడ విజయవంతంగా పరీక్షించిందంటే ఆగ్రాలో పరీక్షించింది, గతంలో గురుగ్రామ్లో పరీక్షించింది. ఈ మధ్యకాలంలో అయోధ్య రామాలయం అనేది మనకి ఓపెన్ కావడం జరిగింది. మనందరికీ తెలుసు, జనవరి 22, 2024 అయోధ్య రామాలయంలో మరి వేలాది లక్షలాది మంది రావడం జరిగింది. ఎలాంటి మన ఇన్సిడెంట్ అయినప్పుడు మన అక్కడ ఇలాంటి భీష్మని అక్కడ ఆల్రెడీ పెట్టడం జరిగింది అనమాట, ఏమన్నా ఒక ఎమర్జెన్సీ సర్వీసెస్ అందించడానికి. అలాంటివి అనమాట ఇది భీష్ము. సో మరి అబ్రివేషన్ ఇంపార్టెంటే, దాని యొక్క చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇది ఇటీవల కాలంలో రక్షణ దళాల్లో ఎక్కడే ఇంప్లిమెంట్ చేసినారు, ఎక్కడ పరీక్షించడం కూడా ఇంపార్టెంట్ అండి. ఐఏఎఫ్ ఇది భీష్మని ఎవరు ఇటీవల ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగిందంటే ఐఏఎఫ్ వాళ్ళు దాన్ని విజయవంతంగా పరీక్షించారు. ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అంటే భారత వైమానిక దళం అండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి అంటే భారత వైమానిక దళం. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 8 మనం నేషనల్ ఎయిర్ ఫోర్స్ డేగా, అంటే జాతీయ వైమానిక దళ దినోత్సవం జరుపుకుంటామండి. నేషనల్ ఎయిర్ ఫోర్స్ డేగా జరుపుకుంటాం. మరి నేషనల్ ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు అని చెప్పేసి అంటే ఇది అక్టోబర్ 8 నేషనల్ ఎయిర్ ఫోర్స్ డేగా జరుపుకుంటాం. అండ్ ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ అంటే ప్రస్తుత భారత ప్రధాన వైమానిక అధికారి వచ్చేసి ఇక్కడ ఎవరంటే ఇక్కడ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అండి. వివేక్ రామ్ చౌదరి. సో ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. సో ప్రజెంట్ భారత వైమానిక ప్రధాన అధికారిగా, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్గా ఉన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ అంటే భారత వైమానిక ప్రధాన అధికారి, అండ్ భారత నావికాధికారి అంటే ఇండియన్ నేవల్ స్టాఫ్. అంటే భారత ప్రధాన నావికాధికారి ఎవరని చెప్పేసి అంటారు, వారు అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి అండి. మొన్నటి వరకు అయితే మొన్న ఏప్రిల్ 30 వరకు అయితే అతను ఎవరు ఉండేవారంటే అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఉండేవారు. అడ్మిరల్ ఆర్ హరికుమార్ స్థానంలో ఇప్పుడు దినేష్ కుమార్ త్రిపాఠి భారత ప్రధాన నావికాధికారిగా ఉన్నారు. అడ్మిరల్ అనే హోదా వచ్చినప్పుడు నావికాధికారి అండి. ఎయిర్ చీఫ్ మార్షల్ అంటే ఇతను వైమానిక అధికారి. జనరల్ అనే ఒక హోదా ఉందనుకోండి, ఇతను ప్రధాన సైనిక అధికారి అవుతాడు. మన భారత ప్రధాన సైనిక అధికారి వచ్చేసి మనోజ్ పాండే అండి. మనోజ్ పాండే. ఈ మూడు విభాగాలను కోఆర్డినేట్ చేయడానికి ఉన్నదే చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్. ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ ఎవరండి? అనిల్ చౌహాన్. సో జనరల్ అనిల్ చౌహాన్ అనేవారు ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా ఉన్నాడండి. సో మరొక విషయం ఈ సందర్భంగా చూసుకోవాలి, అక్టోబర్ 8 అనేది భారత వైమానిక దళ దినోత్సవం. అండ్ నావికాదళ దినోత్సవం వచ్చేసి ఫ్రెండ్స్ December 4 అండి. అండ్ మనోజ్ పాండే అంటే తను సైనికాధికారి. మరి సైనిక దినోత్సవం వచ్చి ప్రతి సంవత్సరం మనము January 15 మనం నేషనల్ ఆర్మీ డేగా జరుపుకుంటాం అనమాట. అలాంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో ఇదైతే భీష్మ అండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ బిట్ అండి రానున్నటువంటి ఎగ్జామ్లలో. సుశీల్ కుమార్ మోడీ అండి, ఇతను న్యూస్లో ఉన్నారు. సో వీరు వృద్ధాప్యం కారణంగా మరణించారు. బట్ ఒక రాజకీయ దిగ్గజం అనమాట. బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక రాజకీయ దిగ్గజంగా చెప్పొచ్చు. సో బీహార్ అండి, ఇతను బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి అండి. ఇతను
సో భారతీయ జనతా పార్టీ చెందిన వారు ఇక్కడ వీరు మాజీ ఉప ముఖ్యమంత్రి. అండ్ జిఎస్టీ కౌన్సిల్ ఒక ఏర్పడ్డప్పుడు అంటే మనకు ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు 101వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మన దేశంలో జిఎస్టీ తీసుకొచ్చారండి. కొత్త ఒక పన్ను విధానాన్ని తీసుకొచ్చారు రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం. 101st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అయితే మనకు 2017 జూలై 1న జిఎస్టీని అమల్లోకి తీసుకురావడం జరిగిందనమాట, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని. మరి జిఎస్టీ ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే 101 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం వచ్చింది కాబట్టి దీని ప్రకారం ఒక జిఎస్టీ మండలి ఏర్పాటు చేస్తారు. జిఎస్టీ మండలికి ఇతను ఒక సభ్యుడిగా 2017 నుండి 2020 వరకు పనిచేశారు. ఎమ్మెల్యేగా పనిచేశారు, అంటే ఉప ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది. సో సుశీల్ కుమార్ మోడీ. కాబట్టి ఇటీవల మరణించిన సుశీల్ కుమార్ మోడీగా ప్రత్యేకత ఏంది కానిది ఏదన్నప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఒక వెరీ ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన విషయం అండి. ఓకేనా. ఇక బీహార్ ప్రజెంట్ ముఖ్యమంత్రి అయితే ఎవరున్నారండి? నితీష్ కుమార్. సో బీహార్ ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ న్యూస్లో ఉందండి. ఎందుకోసం అంటే ఇక్కడ ఇటీవల కాలంలో అంటే నీటిపైన తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనకు వయనాడులో ఏర్పాటు చేశారు, అంటే మనకి కేరళలోని వయనాడులో కూడా నీటిపై తేలియాడే ఒక సౌర విద్యుత్ కేంద్రం ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా ప్రాంతాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సింహాద్రి ఏదైతే మనకు విశాఖపట్నంలో ఈ థర్మల్ పవర్ స్టేషన్ సమీపంలోనే ఒక 20 మెగావాట్ల నీటిపై తేలియాడే సౌర విద్యుత్ కేంద్రం ఉంది. అండ్ తెలంగాణలో వచ్చేసి రామగుండం ప్రాంతంలో కూడా ఎన్టీపీసీ వాళ్ళు నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనండి. అండ్ నర్మదా నది పైన కూడా ఇక్కడ మనకి ఒక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా అట్లా ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనా, నీటిపై తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాన్ని. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మనకి బీహార్ రాష్ట్రంలో ఈ బిలాయ్ స్టీల్ ప్లాంట్ అండి, పేరొందినటువంటి ఒకటి బిలాయ్ స్టీల్ ప్లాంట్ అండి. అంటే బిలాయ్ ఉక్కు కర్మాగారం అని ఉంది. చాలాసార్లు కూడా ఎగ్జామ్లు అడిగాడు. బిలాయి, రూర్కెళ్ళ ఇప్పుడు అడుగుతుంటాడు. దుర్గాపూర్ ఇవన్నీ కూడా ఉక్కు కర్మాగారాలు చాలా ఫేమస్ అండి. ఇవి మనకి 2వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా సో మనకి ఇలాంటి మనకు ఇండస్ట్రీలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటప్పుడు మరి బిలాయ్ ఉక్కు పరిశ్రమ అని చెప్పేసి అంటాం. మరి బిలాయ్ ఉక్కు పరిశ్రమ ఉక్కు ప్లాంట్ అనేది ఎక్కడ ఉందంటే ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బిలాయ్ ఉక్కు కర్మాగారం దుర్గా జిల్లా అంటారన్నమాట. దుర్గా జిల్లా ఉంటుంది, అక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉక్కు పరిశ్రమకు కావాల్సిన వాటర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం మనకి ఒక రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ మనకి మరోడా రిజర్వాయర్ అని చెప్పేసి అంటాం. ఈ మరోడా రిజర్వాయర్ పైన ఒక 15 మెగావాట్లు సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేసే విధంగా 15 మెగావాట్స్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు అండ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఎందుకోసం అంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఏరియా కాబట్టి ఇలా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు కూడా ఇందులో భాగస్వామ్యం కావడం జరిగిందనమాట. ఓకేనండి. ఇక్కడ అండ్ ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఇందులో భాగస్వామి అయ్యారు. 50% 50 అనమాట. 50 అంటే ఇక్కడ వీళ్ళు 50% ఇలా ఖర్చు చేశారు. ఈ యొక్క స్టీల్ ప్లాంట్ విషయంలో వీళ్ళు కూడా ఖర్చు చేయడం జరిగిందన్న 50%. ఇది మనకు అడిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో 15 మెగావాట్స్ ఆఫ్ ది ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ని మే 2024లో ఈ కింది ఏ రాష్ట్రంలో ప్రారంభించారన్నప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో, లేదా మరోడా రిజర్వాయర్లో దీన్ని ప్రారంభించారు. ఇది ఎక్కడ గలదంటే ఛత్తీస్గఢ్లో ఉంది. ఎందుకు ఛత్తీస్గఢ్ న్యూస్లో ఉంది ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో. సో ఛత్తీస్గఢ్లో న్యూస్లో ఉండడానికి గల కారణం ఉంది. ఒకటి ఏంటంటే అక్కడ ఈ మధ్యలో ఛత్తీస్గఢ్లో హస్డియో అని చెప్పేసి అంటాం. హస్డియో అరణ్య ఫారెస్ట్ ఉంది. ఈ హస్డియో అరణ్య ఫారెస్ట్లో ఉన్నటువంటి కోల్ మైన్స్ని అదాని గ్రూప్ వాళ్ళకి లీజుకి ఇస్తే ఆ లీజు వద్దు అని చెప్పేసి అక్కడ పోరాటం చేసిన వ్యక్తి ఉన్నారు, అలోక్ శుక్లా. ఎవరండి? అలోక్ శుక్లాకి మనకి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి ఈ ఒక గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ వాళ్ళు 2024 సంవత్సరానికి గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ఒక పర్యావరణ పురస్కారానికి అందించడం జరిగిందనమాట. అలా ఛత్తీస్గఢ్ న్యూస్లో ఉంది. ఇది మనకు 15 మెగావాట్స్ ఆఫ్ ది ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అండి. సో ఛత్తీస్గఢ్కి ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఇక్కడ విష్ణుదేవ్ సాయ్ అండి. ఎవరంటే విష్ణుదేవ్ సాయ్ అనేవారు ఒక ఛత్తీస్గఢ్కి ప్రజెంట్ ముఖ్యమంత్రిగా, తొలి గిరిజన ముఖ్యమంత్రిగా. ఎందుకు గతంలో అజిత్ జోగి అనేవారు ఛత్తీస్గఢ్కి తొలి దళిత ముఖ్యమంత్రిని పనిచేసిన, కానీ అతని యొక్క సర్టిఫికేట్లో కొన్ని లోపం ఉండడం వల్ల అతను కాకుండా ఇతనే తొలి దళిత ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయి గుర్తించబడడం జరిగింది. ఛత్తీస్గఢ్కి తొలి దళిత ముఖ్యమంత్రిగానండి. ఓకేనా. ఇక అంటే గిరిజన ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇక నెక్స్ట్ చూద్దామండి మరికొంత సమాచారం. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇగ్లూస్ అంటేనో ఇగ్లూలు అంటారు. అక్కడ మనకి ధ్రువ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే నివాస భవనాలు ఇగ్లూస్ అంటారు, ఇగ్లూలు. బట్ ఇది ఇగ్లూ కాదండి, ఇడ్లీ అంటే దీని ఇది ఒక ఇగ్లా ఎస్, ఇది ఎగ్లా ఎస్ అండి, అదే ఇగ్లా ఎస్.
సో మరి IGLA-S అనేది ఏంటంటే ఇది రష్యా ఇంపోర్ట్స్ టు ది ఇండియన్ ఆర్మీ, అంటే ఇది ఒక సంబంధించినటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి. అంటే ఇది గగనతల రక్షణ వ్యవస్థ అనమాట, ఒక మిజైల్ సిస్టమ్ IGLA-S. మరి IGLA-S అనేది 500 మీటర్స్ నుండి 6 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుంది గగనతలంలో. ఇంకొక విషయం ఏంటంటే ఇది మోసుకెళ్లే విధంగా ఉంటుంది, మరీ పెద్దగా ఉంటుంది ఈ మిజైల్ సిస్టమ్. అందుకే మోసుకెళ్లే విధంగా ఉన్న సిస్టమ్ని మనం మ్యాన్ పాడ్స్ అంటాం, అంటే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మ్యాన్ పాడ్స్ అంటే మ్యాన్ పోర్టబుల్ అంటే అతను ఎత్తుకెళ్ళే విధంగా తీసుకెళ్లే విధంగా ఉంటుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే గగనతల రక్షణ వ్యవస్థ. ఇది వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని VSHO RAD అంటారండి. ఇది మనకి ఒక డిఫెన్స్ పదజాలం, ఇదంతా కూడా రక్షణ పదజాలం. వెరీ షార్ట్, వి అంటే వెరీ, S అంటే షార్ట్, అంటే SH అంటే షార్ట్, O కూడా వస్తుంది, అండ్ R అంటే రేంజ్ అండి, A అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. వెరీ షార్ట్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్ అంటే తక్కువ కిలోమీటర్లు అనమాట, తక్కువ లక్ష్యాలను ఛేదించాలంటే, శత్రువు తక్కువ దూరంలో ఉన్నాడు, ఒక డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేయాలంటే మనం దీన్ని వాడతారనమాట. ఇది మనం ఎక్కడ తయారు చేసుకున్నారంటే రష్యా వాళ్ళు తయారు చేశారు. దీన్ని మన భారతదేశం ఇప్పుడు దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. రష్యా ఇంపోర్ట్స్ టు ఇండియన్ ఆర్మీ, అంటే ఇంపోర్ట్స్ అంటే రష్యా ఇంపోర్ట్ చేస్తుంది, అంటే ఇక్కడ రష్యా ఏం చేస్తుంది అంటే అంటే ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది రష్యా నుండి, అంటే రష్యా నుండి మన ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. అంటే మనం దిగుమతి చేసుకుంటున్నాం. రష్యా వాళ్ళు అయితే ఏమైతే ఎక్స్పోర్ట్ చేసుకుంటారంట. కాబట్టి ఇటీవల కాలం IGLA-S సిస్టమ్ ఎవరు తీసుకొచ్చారు ఏంటి, ఇలాంటి విషయాలు మనం ఇంపార్టెంట్గా ఉంటుందని నెక్స్ట్ చూద్దామండి. బులువా ఆర్ బలావా అని చెప్పేసి అంటారు. ఇది బులువా, సో లేదు బలావా కూడా అంటారు, బలావా. మరి ఏందని బలావా అనేది మిజైల్ సిస్టమ్ అనమాట. ఇది ఒక క్షిపణి వ్యవస్థ. మరి ఒక బలావా మిజైల్ క్షిపణి వ్యవస్థ. మరి ఈ వ్యవస్థ ఏంటంటే రష్యా దీన్ని అభివృద్ధి చేసింది. సో మరి రష్యన్ సబ్మెరైన్ లాంచ్, అంటే రష్యా వాళ్ళు సబ్మెరైన్ అంటే జలంతర్గామి నుండి దీన్ని మనం ఏం చేస్తామండి, ఈ క్షిపణిని పరీక్షిస్తాం. ఏ క్షిపణిని? బలావా క్షిపణిని. ఇది 8300 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుందండి. ఇది ఇంకొకటి ఏంటంటే ఏదైతే 5000 కన్నా ఎక్కువగా కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించింది అనుకోండి ఒక మిజైల్ని, దాన్ని మనం ఎక్కువగా ICBM మిసైల్ అని చెప్పేసి అంటాం. ICBM, వాట్ ఈజ్ ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటారు. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అని చెప్పేసి అంటామండి. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అని చెప్పేసి అంటామండి. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. సో మరి ఇది ఒక ICBM రకానికి చెందినటువంటి మిజైల్ అనమాట. ఇప్పుడు మన భారత్ దగ్గర కూడా మన DRDO వాళ్ళు కూడా, మన దేశం వాళ్ళు DRDO వాళ్ళు కూడా, మన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఒక ICBM రకానికి చెందినటువంటి ఒక మిజైల్ని అభివృద్ధి చేసింది. అదేంటంటే అది అగ్ని-5 అండి. అగ్ని-5 అనే మిజైల్ మనకు ICBM రకం చెందిన మిజైల్. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు అభివృద్ధి చేశారు. ఇది కూడా 5500 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుంది. ఇది కూడా మన భారత్ అభివృద్ధి చేసినటువంటి ICBM రకమైన మిజైల్, అంటే అగ్ని-5 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. తెలుగులో మనం ఖండాంతర క్షిపణి అని పిలుస్తామండి. ఓకేనా? సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అబ్రివేషన్ పరంగా మిజైల్ పరంగా ఇంపార్టెంట్. ఇంకా రష్యా దగ్గర ఇంకా పవర్ఫుల్ మిజైల్ ఒకటి ఉందండి. సో అది జిర్కాన్ మిజైల్ అండి. జిర్కాన్ మిజైల్ ఇది కూడా రష్యా వాళ్ళు అభివృద్ధి చేశారు. ఈ జిర్కాన్ మిజైల్ అనేది రష్యా వాళ్ళు అభివృద్ధి చేశారు. దేనికి ధీటుగా అభివృద్ధి చేశారు రష్యా వాళ్ళంటే, ఇది ఒక అమెరికా దేశానికి చెందినటువంటి పేట్రియాట్ మిజైల్ అండి. అమెరికా దేశానికి చెందినటువంటి పేట్రియాట్ మిజైల్ ధీటుగా, సో రష్యా వాళ్ళు అభివృద్ధి చేసిన మిజైల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ రష్యా వాళ్ళు అభివృద్ధి చేసిన మిజైల్ వచ్చేసి, సో అమెరికా దేశం వాళ్ళు అభివృద్ధి చేసిన పేట్రియాట్ మిజైల్ ధీటుగా రష్యా అభివృద్ధి చేసిన మిజైల్ జిర్కాన్ మిజైల్. ఇటీవల కాలంలో అమెరికా పేట్రియాట్ మిజైల్ని ఏ దేశానికి అందించిందంటే ఉక్రెయిన్కి ఇవ్వడం జరిగింది అనమాట. ఉక్రెయిన్ దేశానికి అందించడం జరిగింది. సో అందుకే జిర్కాన్ మిజైల్ రష్యా వాళ్ళు ఉక్రెయిన్ పైన దాడి చేయడం జరిగింది అనమాట. ఓకేనా? కన్వర్ లేక్ అనేది బీహార్లో ఉందండి. కన్వర్ లేక్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద డ్రాట్ కండిషన్స్. ఈ యొక్క సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కానివ్వండి, అంటే రెయిన్ఫాల్ తక్కువ ఉండడం కానివ్వండి, పర్యావరణం పైనటువంటి ఇప్పుడు ఏదైతే సమస్యలు వచ్చినాయో మొత్తం కూడా, భూతాపం జరిగింది కదా, గ్లోబల్ వార్మింగ్లో ఉంది, గ్లోబల్ బాయిలింగ్ అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏమైందంటే ఆసియాలో అతిపెద్ద ఫ్రెష్ వాటర్ ఆక్స్బో లేక్గా పిలువబడే, అంటే ఒక అంటే ఇది మానవ నిర్మితంగా ఉన్నటువంటి ఒక లేకే కన్వర్ లేక్ చాలా గుర్తించబడిందండి. సో ఇది ఏమైందంటే స్ట్రగుల్స్ ఫర్ ది సర్వైవల్ అని తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది బికాజ్ ఆఫ్ ది పొల్యూషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ వల్ల అక్కడ మొత్తం కూడా నీరు అనేది తక్కువ కావడం ఇలా జరుగుతుంది అనమాట. ఇటీవల కాలం చాలా దేశాలు కూడా, చాలా ప్రాంతాలు కూడా ఇలాంటి మనకు ఒక పరిణామాలు ఉన్నాయి. ఒక డిజాస్టర్స్గా అయిపోతున్న సందర్భం ఉంటుంది. కాబట్టి ఇటీవల కాలంలో సో మనకి ఇక్కడ
అంతరించిపోయే ప్రమాదం ఉంది, లేకపోతే తన ఉనికిని పోయే ప్రమాదం ఉన్నటువంటి ఒక కన్వర్ లేక్ అనేది కన్వర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉందంటే బీహార్ రాష్ట్రంలో ఉన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. జియోస్పేషియల్ వరల్డ్ ఫోరం లీడర్షిప్ అవార్డు 2024 అండి. మరి ఇది ఒక సంస్థ అండి, జియోస్పేషియల్ వరల్డ్ ఫోరం వాళ్ళని ఒక సంస్థ. మరి ఈ సంస్థ వాళ్ళు ఒక లీడర్షిప్ అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. అంటే నాయకత్వ పురస్కారానికి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారంటే ఇది అంటే ప్రతి సంవత్సరం కూడా మనకి ఇది ఇస్తూ ఉంటారు. ఇది మనకి ఎవరైతే శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషి చేసిన వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి సంస్థ జియోస్పేషియల్ వరల్డ్ ఫోరం. అంటే జియోస్పేషియల్ అంటే భూభౌగోళికమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క సంబంధించినటువంటి పరిశోధన చేయడం, భౌగోళిక అంశాలపైన చేయడం అనే సంస్థకి ఇస్తారనమాట. మరి ఇలాంటి లీడర్షిప్ అవార్డుని 2024కి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఇన్స్పేస్ అనే సంస్థ అండి. ఇన్స్పేస్ అండి. ఇన్స్పేస్ అంటే ఇలా రాస్తారండి, ఇన్స్పేస్ అండి. ఇన్స్పేస్ INSPACA. అనేది ఈ అనేది స్మాల్ లెటర్ రాస్తారు. ఇన్స్పేస్ అంటే ఏంటంటే ఇక్కడ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ అని చెప్పేసి అంటామండి. ఆథరైజేషన్ సెంటర్ ఇది 2020లో ఏర్పాటు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ది స్పేస్ అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ది స్పేస్ వాళ్ళు మరి ఒక భారత అంతరిక్ష శాఖ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి గుజరాత్లో అహ్మదాబాద్లో ఉంది, అండ్ భోపాల్లో కూడా ఉంది. దీని రెండు ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి మనకి. ఎట్లా అంటే భోపాల్లో అండ్ భోపాల్ అంటే మధ్యప్రదేశ్, అహ్మదాబాద్లో ఉన్నాయి. దీనికి పవన్ కుమార్ సుంకర్ అంటేనో అతను మనకి స్కై రూట్ ఏరోస్పేస్ CEO, అంతరిక్ష అంకుర పరిశ్రమ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. పవన్ గోయాంక దీనికి చైర్మన్గా CEOగా పనిచేస్తున్నారు. సో ఇన్స్పేస్ సంస్థ వీరు మన అంతరిక్ష రంగంలో మన ఇస్రోలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఇస్రోలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని, ప్రైవేట్ రంగాన్ని లేదా భాగస్వామ్యాన్ని ఇది ఎంకరేజ్ చేస్తారనమాట ఇన్స్పేస్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు ఉన్నారు, బికాజ్ ఆఫ్ ది ఇన్స్పేస్ వాళ్ళు ప్రోత్సాహం చేయడం అని చెప్పొచ్చు. ఎందుకోసం విక్రమ్ అనే ఒక పేరుతో ఈ స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు ఏం చేశారు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఈ విక్రమ్ అనే పేరుతో ఒక సంబంధించిన రాకెట్ని అభివృద్ధి చేశారు. ఈ మధ్య కాలంలో అగ్నికుల్ అనే ఒక స్పేస్ స్టార్టప్ వాళ్ళు మన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లో మనకి తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఒక స్పేస్ లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేశారు. వీరి యొక్క ప్రోత్సాహం అని చెప్పొచ్చు అనమాట. ఓకేనండి. ఇది ఇన్స్పేస్ యొక్క కార్యక్రమం. అండ్ 2020లో మన డిపార్ట్మెంట్ ఆఫ్ ది స్పేస్ ఆధ్వర్యంలో ఉంది. ఈ సంస్థకి ఇప్పుడు 2024 సంవత్సరం నాటికి లీడర్షిప్ అవార్డు ఇవ్వడం జరిగింది. జియోస్పేషియల్ వరల్డ్ ఫోరం అనే సంస్థ చేత అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. ఇనేరా అనే సంస్థ అండి. ఈ మధ్య కాలంలో మనకి మహేంద్ర సింగ్ ధోని అండి, మన చెన్నై సూపర్ కింగ్లో ఇప్పుడు IPL మ్యాచెస్ ఆడుతున్నటువంటి వారు. 2007లో ప్రపంచ T20 కప్ తొలిసారిగా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ T20 కప్ని మనకు అందించడంలో క్రియాశీలక పాత్రను పోషిస్తూ నాయకత్వాన్ని తీసుకున్నారన్నమాట. T20 క్యాప్టెన్గా పనిచేసిన వారు, మిస్టర్ కూల్ క్యాప్టెన్గా గుర్తించబడ్డవారు. 2011లో రెండవసారి మనకు ప్రపంచ క్రికెట్ కప్ని అందించిన వారు, నాయకత్వం వహించిన వారు. సో మహేంద్ర సింగ్ ధోని. మరి మహేంద్ర సింగ్ ధోని ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రచారకర్తగా, అంతేకాకుండా ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి విద్యుత్ వాహనాల సంస్థ అయినటువంటి ఇట్రియోనికి ప్రచారకర్తగా ఉంటూ మరి ఇప్పుడు ఇనేరా అనే సంస్థ అండి, మన దేశానికి చెందిన ఇరేనా అనే సంస్థ, ఇది జీవ ఎరువులని అందిస్తుంది. ఒక ఆర్గానిక్ ఎరువులు అందించే సంస్థ ఇనేరా సంస్థ. ఇనేరా సంస్థకు ప్రచారకర్తగా ఎవరు నియమితులు కావడం ఏంటంటే మహేంద్ర సింగ్ ధోని అండి. సో మనకి ఈ అంబాసిడర్స్ విషయంలో మనం అడుగుతున్న నేపథ్యం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి UK ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ అండి. మరి UK ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ మనకి మేలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. మనకి లండన్లో నిర్వహించడం జరిగింది. ఇక్కడ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని అందించడం జరిగింది. సో మన భారతదేశ ఫేమస్ అయినటువంటి ఒక సింగర్, ఒక మనకి గాయని అయినటువంటి సో కవితా కృష్ణమూర్తి అండి. సో మరి ఎన్నో పేరొందిన సినిమాలకి కవితా కృష్ణమూర్తి గానం అంటే వారు పాడడం జరిగింది, ఒక గాయకురాలు. సో UK ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో జీవితకాల సాఫల్య పురస్కారాన్ని పొందినటువంటి భారతీయ గాయని ఎవరు, ఇండియన్ సింగర్ ఎవరు అన్నప్పుడు కవితా కృష్ణమూర్తి అని డైరెక్ట్గా ఆ బిట్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి రఫా అనేది ఏంటంటే ఇది మనకి పాలస్తీన్లో ఉన్న ఒక ప్రాంతం అండి. ఈ పాలస్తీన్లోని రఫా పైన ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. ఈ దాడిని ఆపండి అని చెప్పేసి సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ICJ అంటారండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి అంటాం, అంటే అంతర్జాతీయ న్యాయస్థానం. సో అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేయడం జరిగిందనమాట, అంతర్జాతీయ న్యాయస్థానంలో.
సో మరి దాన్ని ఆపేయండి, లేకపోతే ఇంకా చాలామంది చనిపోతారు ఈ యొక్క దీనికి ఎలాంటి సంబంధం లేని వారని చెప్పేసి ఏదైతే మనకి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటాం, అంటే ఐడిఎఫ్ అంటాం. ఐడిఎఫ్ అంటే ఏంటంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, ఇజ్రాయెల్ యొక్క రక్షణ దళాలు రఫా పైన విరుచుగా పడుతున్నాయి. ఈ హమాస్ ఇలాంటి ఉగ్రవాద సంస్థ వాళ్ళని, అంటే పాలస్తీనాకు మద్దతుగా ఉన్నటువంటి, పాలస్తీనా తరపున పోరాడుతున్నటువంటి హమాస్ని ఆ విధంగా తుదముట్టించడమే తన లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటివరకే ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం సుమారుగా పాలస్తీనాకు చెందిన 33,000 మంది మరణించడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యంలో ఈ దాడిని ఆపండి, లేకపోతే రఫా పైన ఇజ్రాయెల్ దాడిని ఆపండి దక్షిణాఫ్రికా ఐసీజీలో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన చర్చ అక్కడ ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. అంతర్జాతీయ న్యాయస్థానంలో అడిగే అవకాశం ఉంటుంది అనమాట, ఎవరు ఫిర్యాదు చేశారు, ఎవరిపైన ఇలాంటి విషయం. ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటాం, ఇది అంతర్జాతీయ న్యాయస్థానం. ఐక్యరాజ్యసమితి ప్రధానంగాలు ఇదొకటి. అండ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఐసీజే యొక్క ప్రధాన కార్యం ఎక్కడ ఉంటుందంటే, ఐసీజే యొక్క ప్రధాన కార్యం ఎక్కడ ఉంటుందంటే ఇది నెదర్లాండ్స్లోని ది హేగ్ అనే నగరంలో ఉంటుంది. మరి ప్రజెంట్ ఐసీజేకి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు మహమ్మద్ నవాబ్ సలాం అనేవారు. సో వీరు ఒక లెబనాన్ దేశానికి చెందినవారు. సో లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ పైన కూడా, అంటే లెబనాన్ దేశ రాజధాని బేరూట్, ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ లెబనాన్ పైన కూడా దాడి చేసిన సందర్భం ఉంది. మరి ఎలాంటి తీర్పు ఇస్తారో చూద్దామండి. ఓకేనా. టీఈఎక్స్ అండి, ఇది టీఈఎక్స్ 13B, టీఎక్స్ అండ్ టెక్స్ 13B అనేది ఒక జన్యు అనమాట. ఇది ఒక క్రోమోజోమ్లో ఉండే జన్యువు. ఇది క్రోమోజోమ్లు జన్యువులను చేస్తే కదండి. CCMB పరిశోధన అండి, సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ ఒక పరిశోధన చేసింది. ఎందుకోసం అంటే ఈ మధ్య చాలా దేశాల్లో ఇన్ఫెర్టిలిటీ సమస్య, అంటే సంతానలేమి సమస్య వస్తున్న సందర్భం ఉంది. సో మనం ఈ సంతానలేమికి కారణమైనటువంటి జన్యువు ఏంది అని చెప్పేసి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, సో మా హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ అండి, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, CSRకి అనుబంధంగా పనిచేసిన సంస్థ పరిశోధన చేసింది. డాక్టర్ తంగరాజు, డాక్టర్ పి చంద్రశేఖర్ అండ్ డాక్టర్ స్వస్తిరాయ్ చౌదరి గారు వీళ్ళందరూ కూడా ఈ పరిశోధనలో భాగస్వామై ఒకటి కనిపెట్టారనమాట. సంతానలేమికి కారణమైనటువంటి, ఇన్ఫెర్టిలిటీకి కారణమైనటువంటి, అంటే సంతానం ఆ విధంగా కలగడం లేదు భార్యాభర్తలు కారణమైనటువంటి పురుషుల్లో ఉన్నటువంటి ఒక జన్యువు లోపిస్తుంది. ఆ పురుషుల్లో ఆ జన్యువు ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లి నుండి వస్తుంది అనమాట. ఓకేనా. ఇది మనకి పురుషుల్లో వీర్యకణ అభివృద్ధికి TX13B అవసరము. ఇది తల్లుల నుండి పురుషులకు వస్తుంది, పుట్టే పిల్లలకు వస్తుంది, పర్టికులర్గా పురుషులకు వస్తుంది. అది జన్యువు లోపిస్తే కారణం ఏంటంటే ఇక్కడ పిల్లలు పుట్టరు అని చెప్పేసి ఒక సంబంధించిన పరిశోధన చేశారు అనమాట. ఇది హ్యూమన్ రిప్రొడక్షన్ జర్నల్ అనే ఒక మ్యాగజైన్లో ప్రచురించడం జరిగింది. సో మనకి చాలామంది కూడా తల్లులు కానీ కొందరు కానీ అంటూ ఉంటారు, మహిళలు ఏంటంటే ఇట్లా పిల్లలు కాలేదు అని చెప్పేసి అన్నప్పుడు అలా కోడల్ని కానివ్వండి వారిని నిందిస్తూ ఉంటారన్నమాట. అలాంటిదప్పుడు ఇక్కడ కోడలు నిందించడం కాదు. సో ఇక తల్లి నుండి ఆ యొక్క ఏదైతే జన్యువు ఉందో అది తన కొడుకు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నువ్వే కారణం అని చెప్పొచ్చు అనమాట. ఇది సో TX13B జన్యువు అనేది మనకు ఒక ఇంపార్టెంట్ ఒక పరిశోధనగా చెప్పొచ్చు. ఇది సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళు చేసినటువంటి పరిశోధన, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన సంస్థ ఇది జన్యువు విశేషం ఏంటి అనేది ఎవరు పరిశోధన చేశారు, ఏ జర్నల్లో ప్రకటించారు, మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్ ఉంటుందండి. సో సునీల్ ఛెత్రి అంటే మనకు క్రికెట్కు లభించినటువంటి ఆదరణ మన దేశంలో ఫుట్బాల్కు కొంచెం లేదని చెప్పొచ్చు. బట్ సో మనకి ఇక్కడ కానీ సునీల్ ఛెత్రి సో ఆ సంబంధించినటువంటి క్రికెట్తో పాటుగా ఫుట్బాల్ కూడా ఆ యొక్క సంబంధించిన చరిష్మా ఉంటుంది అని చెప్పేసి కొంత భారతదేశానికి ఫుట్బాల్ పైన మక్కువను అంటే ఇష్టాన్ని కూడా కొందరు యువతలు కలగజేశాడు సునీల్ ఛెత్రి. మరి అలాంటి సునీల్ ఛెత్రి సో త్వరలోనే రిటైర్మెంట్ కాబోతున్నారు. కువైట్లో June 6, 2024 కువైట్తో ఒక మ్యాచ్లో నేను ఆడతాను భారత్ తరపున. ఈ తర్వాత నేను రిటైర్మెంట్ అవుతాను నా యొక్క ఫుట్బాల్ క్రీడకు. ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి అంటే 2005లో అంటే దాదాపుగా 19 years, 2005 నుండి 2024 వరకు 19 years నేను ఈ యొక్క ఫుట్బాల్కు ఆడుతున్నాను భారతదేశం తరపున. నేను రిటైర్మెంట్ని ప్రకటించాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో మరి ఇతను సునీల్ ఛెత్రి అంటే పుట్టింది మాత్రం ఇక్కడ మనకి సికింద్రాబాద్లో పుట్టడం జరిగింది. వాళ్ళ యొక్క నాన్నగారు ఆర్మీ ఆఫీసర్ కాబట్టి ఇక్కడ పనిచేసి ఇక్కడ పుట్టడం జరిగింది. మరి ఎన్నో అంతర్జాతీయమైనటువంటి ఎంతో గుర్తింపు ఉన్నారు సునీల్ ఛెత్రి. మరి 150 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 94 గోల్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈరోజు గమనించండి, మనకి ఇక్కడ క్రిస్టియానో రొనాల్డో
అంటే పోర్చుగల్ క్రీడాకారినటువంటి క్రిస్టియానో రొనాల్డో అండ్ నెక్స్ట్ వచ్చేసి లియోనాల్ మెస్సీ అంటే అర్జెంటీనా క్రీడాకారినటువంటి ఫుట్బాల్ క్రీడాకారి లియోనాల్ మెస్సీ. వీళ్ళ తర్వాత అంటే క్రిస్టియానో రొనాల్డో ఎక్కువ గోల్ చేసిన క్రీడాకారులు మొదటి స్థానం ఉంటే, లియోనాల్ మెస్సీ రెండవ స్థానం ఉంటే, మన భారత ఫుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రి అత్యధిక గోల్ చేసినటువంటి ఫుట్బాల్లో మూడవ స్థానంలో ఈ రోజు వరకు ఉన్నారండి. ఈ ఘనత అనేది చాలా గొప్పది సునీల్ ఛెత్రి. సో మరి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. వీరు సాధించినటువంటి ఇతని యొక్క పర్ఫార్మెన్స్ ప్రకారం ఇతనికైతే 7 సార్లు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందండి. ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం జరిగింది, 7 సార్లు రావడం జరిగింది. ఇండియన్ సూపర్ లీగ్ టోర్నమెంట్, మరి ఇండియన్ సూపర్ లీగ్కి ఇప్పుడు ఐఎస్ఎల్ టోర్నమెంట్ అంటామండి, మొన్ననే మోహన్ బగాన్ లీగ్ మనం గెలుచుకోవడం జరిగింది, మనం చెప్పుకోవడం జరిగింది. ఐఎస్ఎల్ టోర్నమెంట్ అని చెప్పేసి ఇండియన్ సూపర్ లీగ్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎట్లుంటుందో క్రికెట్లో ఇండియన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ జరుగుతాయి ఫుట్బాల్ క్లబ్లు. ఇప్పుడు మన రీసెంట్గా మనకి ఇందులో ముంబై ఫుట్బాల్ క్లబ్ అండ్ బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ తరపున ముంబై ఫుట్బాల్ క్లబ్ అండ్ బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ తరపున సునీల్ ఛెత్రి ఆడడం జరిగింది. అంతేకాదు ఈ ఫుట్బాల్ క్లబ్లలో ఆడి 252 గోల్ చేయడం జరిగింది. సో వీరు మన క్రీడా రంగానికి ఫుట్బాల్కి ఆ విధంగా చేస్తున్న సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం మనకి 2011 సంవత్సరంలో మరి క్రీడా రంగంలో క్రీడాకారులకు ఇచ్చే అవార్డులో ఒకటి, క్రీడా రంగంలో ప్రారంభించబడ్డ తొలి అవార్డు మన దేశంలో అర్జున అవార్డు 1961లో ప్రారంభించారు. ఆ అవార్డు 2011లో వీరికి రావడం జరిగింది. అంతేకాకుండా క్రీడా రంగంలో మన దేశంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు ఖేల్ రత్న అవార్డు. అంటే గతంలో దీన్ని 2021 కన్నా పూర్వం మనం ఎలా పిలిచేవాళ్ళం అంటే 2021 కన్నా ముందు దీన్ని ఈ యొక్క ఖేల్ రత్న అవార్డుని రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అని పిలిచేవారు. 2021 తర్వాత దీన్ని అంటే 2021లో ఎప్పుడైతే నీరజ్ చోప్రా మనకి ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పథకం సాధించడం జరిగింది జావలిన్ త్రోలో, అప్పుడు 2021 ఆగస్టు 7న ఈ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరుని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా ప్రకటించడం జరిగింది. ఆ 2021లో వీరికి రావడం జరిగింది. సో మరికి ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి 2019లో పద్మశ్రీ అవార్డు మన భారతదేశం ఇచ్చినటువంటి అత్యున్నతమైన పౌర పురస్కారాల్లో 4వది. భారతరత్న, పద్మభూషణ్ తర్వాత 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ కూడా వీరు సొంతం చేసుకోవడం జరిగింది. సో ఇది సునీల్ ఛెత్రి చరిత్ర. వీరు రిటైర్మెంట్ అవుతున్న నేపథ్యం మనకు రాబో పోటీ పరీక్షల వారిపైన అడగడం జరుగుతుంది. ఎంతో స్ఫూర్తిని నింపడం జరిగింది సునీల్ ఛెత్రి. వీరిపైన కూడా ఒక బయోపిక్ రావాలని మనం కోరుకుందాం. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సో ఎట్ ద వీల్స్ ఆఫ్ రీసెర్చ్ ఎన్ ఎక్స్క్లూజివ్ బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్. సో మనం ప్రీవియస్ డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. మనకు సౌమ్య స్వామినాథన్, ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్ అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్, భారతరత్న ఎంఎస్ స్వామినాథన్ వారి కూతురు సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలు కూడా వీరు ఎనలేని సేవలు చేయడం జరిగింది. చీఫ్ సైంటిస్ట్గా అక్కడ నుండి తన పదవి విరమణ చేయడం జరిగింది సౌమ్య స్వామినాథన్. మరి సౌమ్య స్వామినాథన్ వారు చేసిన సేవలకు కానీ ఇటీవల కాలంలో అమెరికాలోని మెక్గిల్ అనే ఒక విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను కూడా ఇవ్వడం జరిగింది సౌమ్య స్వామినాథన్కి. మరి ఇలాంటి నేపథ్యంలో సౌమ్య స్వామినాథన్ యొక్క జీవిత విశేషాలు, ఆమె బయోగ్రఫీ, ఆమె జీవితం ఎలా ఉంది, ఎలా కొనసాగింది, ఎలా ఆమె రీసెర్చ్లో భాగస్వామి అయింది ఒక డాక్టర్గా అని చెప్పేసి సో ఒక పుస్తకం వచ్చిందండి. ఆ పుస్తకాన్ని రాసిన వారు ఇక్కడ అనురాధ మస్కరేనస్. ఎవరండి? అనురాధ మస్కరేనస్. అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లో వీరు ఒక జర్నలిస్ట్గా అత్యున్నతమైన హోదాలు ఉన్నారు. అనురాధ మస్కరేనస్ గుర్తుపెట్టుకోండి. అనురాధ మస్కరేనస్ అండి, అనురాధ మస్కరేనస్. ఎందుకోసం అంటే అనురాధ రాయ్ అనే ఒక రచయిత కూడా ఉన్నారు, అరుంధతి రాయ్ ఉన్నారు. ఏ గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తక రచయిత ఫేమస్ అండి అరుంధతి రాయ్. అనురాధ రాయ్ స్లీపింగ్ ఆన్ ది జూపిటర్ అనే పుస్తకం రాశారు. వీరు వచ్చేసి ఇక్కడ అనురాధ మస్కరేనస్. ఈ అనురాధ మస్కరేనస్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక వార్తాపత్రిక, ఇంగ్లీష్ పత్రిక, న్యూస్ పేపర్. సో అందులో వీరు ఎడిటర్గా అంటే ఒక అసిస్టెంట్ ఎడిటర్గా ఎంతో సేవలు అందిస్తున్నారు. ఒక జర్నలిస్ట్గా వారు రాసినటువంటి పుస్తకం సౌమ్య స్వామినాథన్ జీవిత విశేషాలపైన రాసిన పుస్తకం మరి బ్లూమ్స్బరీ పబ్లిషింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా విడుదల కావడం జరిగింది. ఆ పుస్తకం వచ్చేసి ఎట్ ద వీల్ ఆఫ్ రీసెర్చ్ ఎన్ ఎక్స్క్లూజివ్ బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్. సో ఎట్ ద వీల్స్ ఆఫ్ ది రీసెర్చ్ అంటే ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోవాలి. ఎట్ ద వీల్స్ ఆఫ్ ది రీసెర్చ్ అనే జీవిత కథ ఎవరిది అంటాడు, అంతేగాని ఎట్ ద వీల్స్ ఆఫ్ ది రీసెర్చ్ ఎన్ ఎక్స్క్లూజివ్ బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఎవరిదని అడిగాడు. ఎందుకోసం అంటే అందులోనే డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎట్ ద వీల్స్ ఆఫ్ ది రీసెర్చ్ ఎన్ ఎక్స్క్లూజివ్ బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్. పుస్తక రచయిత ఎవరు అంటారు, ఎందుకోసం మొత్తం ఇచ్చినప్పుడు అతను ఆమె పేరు వచ్చేసి అనురాధ మస్కరేనస్ అండి. ఓకేనా. సో ఇది ఒకటి బుక్స్ అండ్ ఆథర్స్ విషయంలో చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి మే 18, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.